ఆంధ్రప్రదేశ్ను రీసెర్చ్ ఇన్నోవేషన్ అకాడమిక్ ఎక్సలెన్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద 5,684 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ ప్రధాన్ ఆయన నివాసంలో కలిశారు. ఏపీలో ఉన్నత విద్యాభివృద్దికి పూర్వోదయ పథకం కింద పెద్ద ఎత్తున సాయం అందించాలని కోరారు. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి 3,229 కోట్లు, రాష్ట్రంలో 37 ప్రభుత్వ కళాశాలల్లో భవనాల నిర్మాణానికి 555 కోట్ల రూపాయలు, డిగ్రీ కళాశాలల్లో క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీలు, లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్దికి 330 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలులో అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీల్లో భవన నిర్మాణాలకు చెరో 50 కోట్లు, రాష్ట్రంలో 10 మహిళా కళాశాలల ఏర్పాటుకు 150 కోట్లు ఇవ్వాలన్నారు. 2 మోడల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు 30 కోట్ల రూపాయలు, 250 కోట్లతో ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 4 మేజర్ యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ హబ్ల ఏర్పాటుకు 80 కోట్లు, హైయర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు 50 కోట్లు, ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ హాస్టల్స్ నిర్మాణానికి 80 కోట్లు, యూనివర్సిటీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదలకు 180 కోట్లు మంజూరు చేయాలని ప్రధాని లోకేష్ కోరారు. ఏపీలో కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు నిధుల కేటాయింపు పెంచాలని కోరారు. ఏపీలో ప్రాథమిక విద్య బలోపేతం కోసం ప్రతి పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం పాఠశాలలకు డిమాండ్ పెరుగుతోందని వివరించారు. పీఎం శ్రీ ఫేజ్ 1, ఫేజ్ 2లో కలిపి ఏపీలో 2,369 పాఠశాలలకు గాను 855కు మాత్రమే మంజూరయ్యాయని, మిగిలిన 1,514 పాఠశాలల్ని మంజూరు చేయాలని కోరారు. ఆగస్టులో నిర్వహించే అఖిల భారత విద్యామంత్రుల సమ్మేళనం ఏపీలో నిర్వహించాలని ధర్మేంద్ర ప్రధాన్ లోకేష్ కోరారు. విద్యారంగంలో సంస్కరణలకు అఖిల భారత విద్యామంత్రుల సమ్మేళనం వేదిక అవుతుందన్నారు.